హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. తల్లికి వందనం పథకంపై రోజుకో వార్త బయటకు వస్తుంది. మార్గదర్శకాలు ఇవి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. అయితే తాజాగా తల్లికి వందనం నిధులు విడుదలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులతో చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలపై స్పష్టత అయితే ఇచ్చారు. పోలవరం బనకాచర్ల ప్రాజెక్టు పైన కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని, కావాలని కొంతమంది సెంటిమెంట్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. కీలక సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్న దృష్ట్యా ప్రజల్లో వాటిపై ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు. అయితే ఈ నెల 12వ తేదీ నుంచి విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాఠశాలలు తెరుచుకునే క్రమంలో తల్లిదండ్రులకు పెట్టుబడులు తప్పేలా లేవు. అందుకే ఎక్కువ మంది తల్లికి వందనం నిధుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ సాయంతో కొంత ఉపశమనం దక్కుతుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో తల్లికి వందనం నిధులు విడుదలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 12 లేదా 14వ తేదీలోపు తల్లికి వందనం నగదు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారి పార్టీ నేతలకు తెలియజేశారు. దీనిపై క్లారిటీ అయితే వచ్చింది. మరోవైపు అన్నదాత సుఖీభావ పథకం విషయంలో కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఎప్పుడు విడుదల చేస్తారా అని కూడా వేచి ఉన్నారు. మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు జూన్ 12వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. రీసెంట్గా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మనకైతే చెప్పడం జరిగింది. ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది. వారి ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమ అవుతాయని చెప్పారు. అలాగే ఎవరు బ్యాంక్ అకౌంట్ అయితే మనకు వర్కింగ్లో ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి. ఎవరైతే డిస్కనెక్ట్ అయి ఉంటుందో అలాంటి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి, కానీ మీరు తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతాయని కూడా చెప్పారు. ఎవరైతే విద్యార్థులు 75% హాజరు అనేది కలిగి ఉంటారో ఆ యొక్క విద్యార్థులకు ఈ 15,000 రూపాయలు జమ చేస్తారు. ఎవరైతే హాజరు అనేది 75% కలిగి ఉండరో వారికి ఈ పథకం వర్తించదు. ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి కూడా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది వారి యొక్క తల్లి చేసుకొని ఉండాలి. అలాగే బయోమెట్రిక్స్ అనేది ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి ఉండాలి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని ఉండాలి. ఇవన్నీ చేసుకున్నట్లయితే మీకు ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతిలో డబ్బులైతే జమ అవుతాయి. మనకు ప్రతి ఒక్క విద్యార్థికి గతంలో చూసుకున్నట్లయితే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఒకరికి మాత్రమే 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. కానీ ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారికి ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయల చొప్పున జమ చేస్తాము. ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000. ఈ విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారో వారికి ఈ పథకం వర్తింపచేసే విధంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు జూన్ 12వ తారీఖు నుంచి స్కూల్స్ అనేవి రీఓపెన్ అవుతాయి కనుక 2025-2026 విద్యా సంవత్సరానికి గాను 9,407 కోట్ల రూపాయలైతే ఏపీ ప్రభుత్వం వారు నిధులు కేటాయించడం జరిగింది. ఇందులో విద్యార్థులకు సంబంధించిన డబ్బులన్నీ విడుదల చేసేందుకు రెడీగా అయితే ఉన్నారు. దాదాపుగా 75% హాజరు కలిగిన విద్యార్థులు మనకు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఈ యొక్క డబ్బులు అయితే విద్యార్థుల ఖాతాల్లో అయితే జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు అన్నీ సిద్ధం చేసుకున్నారు. మనకు జూన్ 12వ తారీఖు నుంచి 14వ తారీఖు ఈ మధ్యలో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ యొక్క అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి విద్యార్థులకు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులకి ఈ యొక్క డబ్బులు వస్తే గనక ఆసరాగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశిస్తున్నారని కూడా ఏపీ ప్రభుత్వం వారైతే చెప్పడం జరిగింది. మనకు ఈ డబ్బులు ఎవరైతే అర్హత కలిగిన
విద్యార్థులు ఉంటారో వారి తల్లుల ఖాతాల్లో అయితే జూన్ 12 నుంచి 14వ తారీఖు వరకు జమ చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు 2024 2025 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకైతే జమ చేస్తున్నారు. మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇది. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.